తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎండవేడికి భూమిపై ఉన్న ప్రాణులు మాత్రమే కాదు, సముద్రాల్లోని జలచరాలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూతాపం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కుతున్నాయి. ఏడాది జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ వేడి కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలు, మత్స్య సంపద తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. రాబోయే ఎల్నినో ప్రభావంతో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లే సముద్రపై నీరు కూడా రికార్డు స్థాయిలో వేడెక్కుతోంది. EU మెరైన్ సైంటిస్టుల నివేదిక ప్రకారం జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ ను తాకాయి. గత 3 ఏళ్లుగా ధ్రువ ప్రాంతాలు మినహా మిగతా ప్రపంచ మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్రం అడుగున వేడి పెరగడం వల్ల అక్కడ ఉండే చేపలు, ఇతర జీవరాశులు తమకు అనుకూలమైన చల్లని నీటిని వెతుక్కుంటూ వలస వెళ్తున్నాయి. దీనివల్ల మత్స్యకారుల చేపల వేటపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. రాబోయే ఎల్నినో వాతావరణ మార్పుల కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి సముద్రంలో వడగాలులు ఏర్పడే ప్రమాదముందని కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సమంతా బర్గెస్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల వల్ల వెలువడుతున్న అదనపు వేడిలో దాదాపు 90% సముద్రాలే గ్రహిస్తున్నాయి. అయితే వేడి నీరు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకోలేదు. దీనివల్ల 3 ప్రధాన ముప్పులు పొంచి ఉన్నాయి. సముద్రపు నీరు ఆమ్లంగా మారుతుండటంతో కాల్షియం కార్బొనేట్ తో ఏర్పడే పగడపు దిబ్బలు, గవ్వలు, నత్తల వంటి జీవుల మనుగడకు ముప్పు. ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి. దీనివల్ల భూమిపై తీవ్రమైన వాతావరణ మార్పులు వస్తాయి. ఒకవైపు మంచుఖండాలు కరగడం, మరోవైపు వేడికి సముద్రపు నీరు వ్యాకోచించడం వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. రాబోయే నెలలో సముద్రాలతో పాటు భూ వాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పుగా మారనున్నాయనడంలో సందేహం లేదు.